హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక నెమిలి ఈకలు అయితే దొరికినాయి. ఇంత కష్టపడుతున్నాం వచ్చినా కానీ అవి ఒక్కటి దిగుతలేవు. గుట్ట మామూలను చూసి భయపడి అక్కనే లోపలికి ఉరుకుతున్నాయి. చూడండి ఇది ఇంత పొడవు ఉన్నాయి. ఇది ఇక్కడ అయితే చూడండి బండ కొట్టేటోళ్ళు, ఇక్కడ వడ్డేళ్ళు పెద్ద గుండెని ఎట్లా కొడుతారు చూడండి. ఒకంత పెద్ద గుండుని వాళ్ళ కొట్టారు. బేస్మెంట్ రాళ్ళు కావచ్చు ఇవి. ఇక్కడ ఇదే రాళ్ళతోటి బాగా పెద్దగా కట్టుకుంటారు. ఎట్లా వాళ్ళ కొడతారో ఏమో పాపం వాళ్ళు. చూడండి వాళ్ళు కొట్టారు. ఇది బాంబు కట్టి పేలుస్తారు. చూడండి ఇంత పెద్ద గుండుని వాళ్ళు కొట్టారు. ఇంకా ఉంది ఇగో బాగా వెళ్తుంది ఇది పలగొడితే. కోళ్ళు చూడండి ఫ్రెండ్స్, నెమిలీలు అయితే కనబడతలేవు, దొరుకుతలేవు, కానీ కోళ్ళు అయితే చూడండి ఎన్ని కనబడలేవు. ఈమె అత్తమ్మ వరుస అవుతుంది. మా పెద్దనాన్న వాళ్ళ పొలం పక్కనే షెడ్ వేసుకొని ఇట్లా కోళ్ళని జాతున్నారు వాళ్ళు. ఎన్ని కోళ్ళు చూడండి, ఇక్కడ దాకుంది షెడ్, చాలా పెద్దగా ఉంది. అన్నిట్లలో వేసారు పిల్లలని కోళ్ళు. అటుపక్క పోదాం. ఇక్కడ అన్ని చూసిన అక్కడ ఒకటి మందలకు మంది. ఒకరోజు పండుగ రోజు ఇడికొచ్చి అప్పుడు చల్లగా నీళ్ళు పెట్టింది పైన పైపు. శ్రీకాంత్ ఈ సుజాత కోళ్ళు లేరా, నారాయణ రెడ్డి వాళ్ళ చిన్నత్త బిడ్డని. ఈ కోళ్ళకి ఇప్పుడు బాగా రోగాలు వస్తున్నాయట. గింత తెచ్చుకున్నారే ఎంత ఒకసారి. ప్రతాప్ రెడ్డి అన్న మా తాత అన్న అవుతాడు నాకు. మా అమ్మ వాళ్ళకు మేనమ్మ వాళ్ళు అన్నమాట. ఇక్కడ ఇగో ఈ నెమిలిని తీస్తా గుట్ట దిగుతాయో అని పోయినాం. పొద్దుగాల పోయినాం, ఛాయ్ కూడా తాగకుండా పోయినాం. కానీ ఆ నెమిలీలు వచ్చుట్లేదు, మేము తీసులేదు. హాయ్ ఫ్రెండ్స్, సాయంత్రం వస్తాయి అంటుర్రు. ఇప్పుడు ఇక ఈసారి ఇక్కడికి దిగలేవు గుట్ట అంటుర్రు. ఇక నా బ్లడ్లకి ఇంత దూరం వచ్చినా కానీ ఇవి నెమిలీలని ఇవన్నీ తీస్తాను. ఇక ఇంటికి అయితే వెళ్తున్నాం. బాయ్ మరి ఉంటున్నా.